13వ తారీఖు జరిగినటువంటి ఎన్నికల జరుగుతున్న ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి చూస్తే హృదయ విదారకంగా ఉంది. నూజెండ్లలో దాడులు, గుట్లపల్లి దళితులపై దాడులు, అలాగే చెరుకుపాలెం దళితుల మీద దాడులు, ఎక్కడ చూసినా దాడులు, మాచర్లలో దాడులు, ఈరోజు కారంపూడిలో యజేచ్ఛగా దాడులు చేస్తూ ఉన్నారు. సిఐ మీద దాడి చేశారు, ఈరోజు ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఈ రాక్షస ప్రభుత్వం పోవాలనే బ్యాలెట్ బాక్స్లో అందరూ తెలుగుదేశానికి, జనసేనకి, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు ఓట్లేశారు. ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో కానీ, మాచర్ల నియోజకవర్గంలో, పల్నాడు ప్రాంతంలో కూడా అదే జరిగింది. ఇది రాక్షస ప్రభుత్వం పోవాలా, మళ్ళీ ఎన్డీఏ రావాలి, తెలుగుదేశం రావాలని అందరూ సైకిల్ గుర్తుకు ఓటేశారు. ఇది చూసి భరించలేకపోయారు. సైలెంట్ పోలింగ్ జరుగుతుంది, లాభం లేదని మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం ప్రకారం గొడవలు చేయండి, ఎక్కడికక్కడ గొడవలు చేయమని చెప్పేసి ఎమ్మెల్యేలకి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉన్నందువల్లనే మొన్న బ్రహ్మనాయుడు మీటింగ్ పెట్టి చెప్పాడు, 12 గంటల తర్వాత గొడవలు చేయమని చెప్పి, యథేచ్ఛగా చేయమని చెప్పేసి ఉదయమే ఓట్లు వేయండి, వైఎస్ఆర్ పార్టీ ఓట్లని ఉదయం వేయండి, 12 తర్వాత గొడవలు చేసి పోలింగ్ పర్సెంటేజ్ తగ్గించమని బొల్లా బ్రహ్మనాయుడు చెప్పింది వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఎవరైనా సరే ఒకసారి ప్రజాప్రతినిధికి చేసినాడు, ఎమ్మెల్యేకి చేసినాడు ఈ విధంగా మాట్లాడచ్చా? దాడులు చేయమని ప్రోత్సహించచ్చా? బొల్లా బ్రహ్మనాయుడు లాంటి వాళ్ళకి, పిన్నెల్లి లాంటి వాళ్ళకి రోజులు 3 ప్రజలు మీకు సమాధి కడుతున్నారు, ఇంకా మీకు బుద్ధి రావట్లా. మీ అరాచకాలు మాకొద్దని ఈరోజు ప్రజలు ఓటు ద్వారా తెలియజేశారు. ఏంటండి, నూజెండ్ల ఐనవోలు ఎస్ఐ లక్ష్మీనారాయణ రెడ్డి కొట్టుకోండి అని, తండుకోమని చెప్పేసి మీరు తండుకోండి అని పక్కకు పోతాడా? చేతులారా ఇంతమందికి తలకాయలు బయలు అంటే ఒక ఎస్ఐ బాధితారహితంగా వ్యవహరించడం వలన, నివారించలేకపోవడం వలన ఈరోజు ఇంత దారుణం జరిగింది. ఎవరైనా ఒక ఎస్ఐ కొట్టుకోండి అని ఎవరన్నా ప్రోత్సహిస్తారండి? ఎందుకు ప్రోత్సహించాడు? వైఎస్ఆర్ పార్టీ యొక్క అనుకూలంగా వన్ సైడ్కి వెళ్ళి సపోర్ట్ చేశాడు ఈ ఎస్ఐ లక్ష్మీనారాయణ రెడ్డి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కొమ్ము కాశాడు ఎస్ఐ. ఇలాంటి ఎస్ఐలే చీడ పురుగులు లాంటి వాళ్ళు. ఇలా అరాచకాలు తగ్గించాల్సింది పోయి, ఆపాల్సింది పోయి వీళ్ళే ప్రోత్సహిస్తారా? కళ్ళ ముందు గొడవ జరుగుతూ ఉంటే ఏం చేశారండి? ఎందుకు ఆపలేదు? ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఒక ఎజెండా తీసుకున్నారు. ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్ జరిగితే వైఎస్ఆర్ పార్టీ చిత్తుగా ఓడిపోతుంది అని ఒక ఆలోచనతో పోలింగ్ పర్సంటేజ్ తగ్గించాలని కుట్ర పన్ని ఇలా గొడవలు ప్రోత్సహించారు. నూజెండ్లలో భయంకరంగా ప్రోత్సహించారు. ఇళ్ల మీదకి వచ్చి రెచ్చగొట్టారు, ఇళ్ల మీదకి వచ్చి కొట్టారు. ఆ విధంగా దాడులు చేయడం చాలా దుర్మార్గం. తర్వాత గుట్లపల్లిలో యథేచ్ఛగా ఎస్సీ కాలనీ మీద పోయి ఓటుకు రావద్దని చెప్పేసి, ఓటేయడానికి రావద్దని చెప్పేసి తరిమి కొట్టారు దళితుల్ని. ఇటువంటి వైఎస్ఆర్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం ఎంత దారుణం అండి! ఎస్సీ కాలనీ మీదకి వెళ్ళి దొరికినట్టు కొట్టారు, దాడులు చేశారు. దళితుల మీద జరిగిన దాడుల్ని ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి ఓటేశారనే నెపంతో వచ్చి అతి కిరాతకంగా దాడులు చేశారు. అందరికీ, దళితులందరికీ తలకాయలు బయలు దెబ్బలు దాన్ని. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిత్తుగా ఓడిపోతుంది. మళ్ళీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాబోతూ ఉంది. ఇలాంటి దుర్మార్గాలకి గుణపాఠం చెప్పే రోజులు వస్తాయి. ఈరోజు ఎస్పీ గారిని కలిసాం. ఈ విధమైనటువంటి గొడవలను అరికట్టాలని చెప్పాం. ఎవరైతే దాడులు పాల్గొన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఎస్పీ గారిని కూడా మేమందరం కూడా కలిసి పల్నాడు జిల్లాలో పోటీ చేసిన అభ్యర్థులు అందరం కూడా వెళ్ళాం. ఎంపీ గారు కూడా వచ్చారు. అందరం వెళ్ళి మేము అడగడం జరిగింది.
ఆయన కూడా వెరిఫై చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఇంకో పక్క కారంపూడిలో యథేచ్ఛగా రౌడీలు తీసుకొని పిన్నెల్లి బ్రదర్స్ దౌర్జన్యకాండ చేస్తున్నారు. సో పోలీసులు అదుపు చేయకపోతే వాళ్ళ సంగతి మేమే చూడాల్సి వస్తుంది. పోలీసుల బాధ్యత ఏంటి? ఎందుకు వాళ్ళని హౌస్ అరెస్ట్లో ఉంచలేదు? ఇలాంటి మృగాల్ని, పిన్నెల్లి లాంటి మృగాల్ని జైల్లోనన్నా పెట్టాలి, గృహ నిర్బంధంలోనన్నా పెట్టాలి. లేకపోతే ఇలాగే దొరికిన వాళ్ళు దొరికినట్టు దాడులు చేయటం ఒక మృగాల కంటే దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు పిన్నెల్లి బ్రదర్స్ అక్కడ మాచర్లో. ఇక్కడ బొల్లా బ్రహ్మనాయుడు రాక్షసత్వం ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇలాంటి విధవల్ని భవిష్యత్తులో మళ్ళీ రాజకీయాల్లోకి రానియరు ప్రజలు. చూశారు వర్గాల మధ్య చిచ్చు పెట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం, బొల్లా బ్రహ్మనాయుడు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, అరాచకాలు. వినుకొండ నియోజకవర్గంలో మేము పుట్టినాక ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున గొడవలు చూడలే. ఇనిమెడలో గొడవలు, కుట్లపల్లిలో గొడవలు, చెరుకుపాలెంలో గొడవలు, నూజెండ్ల గొడవలు, ఇట్లా అన్ని చోట్ల ముప్పాళ్ళలో దాడులు, దాట్లవారిపాలెంలో బూత్లోనే ఏజెంట్లన్నీ కూడా బయటికి రాకుండా దాడులు, పేర్లపాడులో దాడులు, దంగాలపల్లిలో దాడులు. ఈ విధంగా చాలా దారుణంగా ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేస్తూ ఉన్నారు. మీ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది? రోజు లెక్కేసుకోండి. ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వం ఉండటానికి ఇల్లేదని ప్రజల తీర్పు అది శిరస జరుగుతుంది. మీ ఎస్పీని దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని కోరాం.